హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ ఎంట్రీతోనే మన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అయితే వన్డేలకైతే తప్పించడం జరిగింది. ఎందుకు తప్పించారు అనే విషయాల గురించి అజిత్ అగర్కర్ అదేవిధంగా గౌతమ్ గంభీర్ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా వచ్చేసరికి రీసెంట్గా జింబాబ్వే సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత శ్రీలంకతో 3 వన్డేలు అదేవిధంగా 3 టీ20 సిరీస్కి అయితే శ్రీలంక పర్యటనకైతే టీమిండియా అయితే వెళ్ళనుంది. ఇందులో భాగంగానే రీసెంట్గానే టీమిండియా జట్టును అయితే ప్రకటించడం జరిగింది మా బీసీసీఐ మాత్రమైతే. అందులో వచ్చేసరికి స్పిన్నర్ ఆటగాళ్ళైన మన రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ అయితే ఓడిఐ జట్లకు అయితే చోటు లభించడం జరిగింది. అదేవిధంగా మన రవీంద్ర జడేజాకి మాత్రమైతే చోటు లభించలేదు. అసలు ఎందుకు చోటు లభించలేదు అనే విషయాల గురించి పైన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అదేవిధంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. గౌతమ్ గంభీర్ వచ్చేసరికి రవీంద్ర జడేజా పక్కన పెట్టలేదు, తప్పించలేదు అని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. రాబోయే సిరీస్లన్నీ వచ్చేసరికి టెస్ట్ సిరీస్లు ఉండడం నేపథ్యంలో అతనికి రెస్ట్ ఇవ్వడం జరిగిందని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఉంది, అదేవిధంగా న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఉంది, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఉంది. సుదీర్ఘ టెస్ట్ సిరీస్లు ఉండడం కారణంతోనే రవీంద్ర జడేజాకి అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ శ్రీలంకతో జరిగిన 3 వన్డేలకు జట్టులో ఎంపిక చేసినా కానీ కూడా ఏం ప్రయోజనం లేకుండా ఉండేదని అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ రెస్ట్ ఇచ్చినా కానీ లేదా జట్టులో ఎంపిక చేసినా ఎలాంటి మార్పు కూడా ఉండకపోదని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే రెస్ట్ ఇస్తే సుదీర్ఘ టెస్ట్ సిరీస్లో ఆడే అవకాశం, మంచిగా ఫిట్నెస్తో ఆడే అవకాశం ఉంటున్నట్లయితే గౌతమ్ గంభీర్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వచ్చేసి రవీంద్ర జడేజా ఎందుకు పక్కన పెట్టే విషయం గురించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సుదీర్ఘ టెస్ట్ షెడ్యూల్ ఉండడానికి కారణంగా అందుకే రవీంద్ర జడేజాకి అయితే విశ్రాంతి ఇవ్వడం జరిగింది. అయితే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు ఇద్దరిని ఎంపిక చేయలేమని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఇద్దరిని ఎంపిక చేస్తే ఒకరు బెంచ్కే పరిమితం అవుతున్నారు కాబట్టి అందుకే అక్షర్ పటేల్ని ఎంపిక చేయడం జరిగింది. రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇవ్వడం జరిగిందని అయితే అజిత్ అగర్కర్ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. రాబోయే సిరీస్లో రవీంద్ర జడేజా మాత్రం అయితే ఓడిఐలో కూడా ఎంట్రీ ఇస్తాడని, అదేవిధంగా టెస్ట్ జట్టులో కంటిన్యూస్గా అయితే ఉంటాడని అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అదేవిధంగా గౌతమ్ గంభీర్ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం, త్వరలోనే టీమిండియా వచ్చేసరికి బంగ్లాదేశ్ తోటి టెస్ట్ సిరీస్, న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్, అదేవిధంగా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లు అయితే ఆడనుంది. ఇప్పుడు వన్డేల తర్వాత వచ్చేసరికి అన్ని వరుస టెస్ట్ సిరీస్లో టీమిండియా షెడ్యూల్ అయితే ఉన్నాయి. ఈ టీమిండియా షెడ్యూల్లో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, టెస్ట్ ఛాంపియన్షిప్స్ ఎలా రాణిస్తాయి, ఏ విధంగా రాణిస్తాయి అనేది అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి రవీంద్ర జడేజా ఆడతాడా లేదా అనే విషయాల గురించి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఓడిఐ సిరీస్లో లేకపోయినంత మాత్రాన ఛాంపియన్ ట్రోఫీలో రవీంద్ర జడేజా లేనట్లు లెక్క కాదు. ఛాంపియన్ ట్రోఫీలో కూడా రవీంద్ర జడేజా మాత్రమైతే ఉంటాడని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం, రాబోయే రోజుల్లో రవీంద్ర జడేజా పొజిషన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.